వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత కొనతల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొదటి తీర్మానంగా నీలం తుఫాన్ ద్వారా కొంతమంది రాష్ట్ర ప్రజలు చనిపోయే పరిస్థితులు ఏర్పడినాయి. చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ అన్ని విధాలుగా ప్రభుత్వం ముందుకు వచ్చి వారికి సహాయ సహకారాలు అందివ్వాలని, ఆ కుటుంబాలకు మేలు జరగాలని 2 నిమిషాలు మోసు పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ నీలం తుఫాను ఇంత భారీ ఎత్తున నష్టం జరుగుతుందని బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఇటువంటి అప్రమత్త చర్యలు తీసుకోకుండా, ముందు జాగ్రత్తల చర్యలు తీసుకోకుండా, ప్రజల్ని చైతన్యపరచకుండా, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వైఖరించడం వల్ల నష్టం ప్రభావం ఎక్కువైంది. సహజంగా ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతిలో లేనప్పటికీ సాధారణంగా మనకి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల కోస్తా ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో మనకు విరివిగా సైక్లోన్లు వచ్చి నష్టం జరిగేది జరుగుతూ ఉంది. దానికి బాధ్యత గల ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలుగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఏవైతే క్యాంపులు పెట్టాలో, ఎవరినైతే సురక్షిత ప్రాంతాలకి తరలించాలో లోతట్టు ప్రాంత ప్రజల్ని, వాళ్ళకి నేవీ ఇతర సహకారం తీసుకొని అక్కడ కొన్ని బోట్స్ పెట్టడం, పునరావాస కేంద్రాలు పెట్టడం, అక్కడ నిత్యావసర వస్తువులు స్టోర్ చేసుకోవటం, ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ లో ముందస్తుగా ప్రతి ఏడాది చేస్తున్నటువంటి చర్యలు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది ప్రభుత్వం ఆ పరిస్థితులు, ఆ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. దానివల్ల ఇటువంటి వైపరీత్యం వచ్చినప్పుడు పైగా మంత్రులేమో ఈ నీలం ప్రభావం ఇంకా ఉండదు, లేదంటే వాతావరణ శాఖ మాకు ముందస్తుగా తెలియపరచలేదు కాబట్టి మేము చెప్పలేకపోయాం, ఏంటంత తీవ్రంగా లేదు కాబట్టి సోనియా గాంధీని తీసుకురాలేకపోయాం, ఈ రకంగా కప్పదాటు సమాధానాలు అయితే కార్యక్రమం చేస్తున్నా తప్పితే చేసినటువంటి తప్పిదాలు సరిదిద్దుకునే కార్యక్రమం కూడా చేయలేదు. కనీసం తుఫాను తర్వాత జరిగినటువంటి నష్టాలని ఇమ్మీడియట్ గా ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి విషయంలో కూడా చాలా జాప్యంతో, చాలా ఉదాసీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని సమావేశం తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖండిస్తూ ఏదైతే రైతులు నష్టపోయారో, నష్టపోయినటువంటి రైతులు ఏవైతే ఈ సీజన్ కి రుణాలు తీసుకున్నారో, తీసుకున్నటువంటి రుణాలు వడ్డీ లేదని ప్రభుత్వం చెప్తుంది కాబట్టి అటువంటిది ఏమైనా ఉంటే వడ్డీతో సైతం రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి, రద్దు చేయాలన్నది ఒకటి ప్రథమ డిమాండ్గా. అంతేకాకుండా చాలా చోట్ల మా గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారు 4-5 జిల్లాలు పర్యటించారు. ఈ మధ్య వారు పర్యటించినప్పుడు ఇటు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యవసాయ కార్మికులు కానీ, వృత్తి పనివారు కానీ, అదేవిధంగా వేవర్స్ కానీ, ఇతర ఆర్టిజాన్స్, కొండలు తయారు చేసుకునేవారు, ఇతర ఆర్టిజాన్స్ కూడా అందరూ వచ్చి ఈ రకంగా నష్టపోయామనేసి వారు తెలియపరచడం, వారు ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కౌలు చేసుకునేటువంటి రైతులు ముఖ్యంగా వారు అప్పులు చేసుకుని పెట్టుబడి పెట్టి అటు కౌలుకి రైతుకు ఇస్తూ వీళ్ళు పంట నష్ట పరిహారం, పంట నష్టం పోయే తీవ్రంగా అటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి, ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి వారు రుణాలు తీసుకొని ఉంటే ఆ రుణాలు రద్దు చేయడమే కాకుండా మళ్లీ అదనంగా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం, మళ్లీ తర్వాత పంట వేసుకోగలిగేటువంటి పరిస్థితులు కల్పించాలి. వీటిని రద్దు చేస్తూ దీంతో పాటు విత్తనాలు సరఫరా 75% సబ్సిడీ మీద సరఫరా చేసేటువంటి కార్యక్రమం ఒకటి చేయాలని, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఎరువులు సరఫరా చేయడం కానీ ఇవన్నీ చేయాల్సిందిగా కోరుతూ తడిసినటువంటి వరిధాన్యాలు కానీ, పత్తి కానీ,
మిరప గాని ఇతర పంటలు ఏవైతే నష్టపోయాయో వారికి తగు రీతిన నష్టపరిహారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సెంట్రల్ కెలామిటీ రిలీఫ్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్కి భూపేంద్ర సింగ్ కూడా అధ్యక్షతన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టాలు జరిగినప్పుడు ఆ నష్టాలకి కెలామిటీ రిలీఫ్ ఫండ్ నుంచి హెక్టేర్కి 25,000 రూపాయలు ఇవ్వాలనే ఆ కమిటీ సిఫార్సు ఉంది. ఆ సిఫార్సు మేరకు ఆ విధంగా నష్టపరిహారం అంటే ఎకరాకి 10,000 రూపాయలు వస్తుంది. ఆ 10,000 రూపాయలు నష్టపరిహారం కూడా రైతుకి ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. దీంతో పాటు ఎవరైతే చనిపోయారో చనిపోయినటువంటి కుటుంబాలకి ఈసరికే మా గౌరవ అధ్యక్షుడు విజయమ్మ గారు వెళ్ళినప్పుడు వారు ప్రకటించారు 3 లక్షల రూపాయలు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ నిత్యావసర వస్తువు ధరలు విపరీతంగా పెరగడం వల్ల గతంలో వచ్చేది పెంచి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేసడం జరిగింది. అంతేకాకుండా పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఏవైతే ఇళ్లు ధ్వంసమైపోయినాయో వాటి పక్కా ఇళ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురై ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కమ్మలతో వేసుకున్నటువంటి పూరిపాకలు కానీ అక్కడ పెంకులతో వేసుకున్నటువంటి ఇళ్లు కానీ లేదంటే మీకు యాస్బెస్టాస్ షీట్స్తో వేసుకున్నటువంటి ఇళ్లు కానీ అవన్నీ కూడా పూర్తిగా తీసి వాటి స్థానంలో పక్కా ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి వాళ్ళందరికీ ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సురక్షితమైనటువంటి నివాసం ఉండే విధంగా ఫౌండేషన్ అక్కడ ముంపుకి గురి కాకుండా ఉండే విధంగా ఫౌండేషన్ రేజ్ చేసి నార్మల్ హౌసెస్ కాకుండా అక్కడ పటిష్టమైనటువంటి ఇల్లు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యక్రమం కూడా తక్షణమే చేపట్టమనేసి డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల వ్యవసాయం మీద అంతగా ఆధారపడతారో ఈ పశు సంపద మీద కూడా ఆ రకంగా ఆధారపడే పరిస్థితులు ఈ రోజున గ్రామీణ ప్రాంత వ్యవసాయ రంగానికి ఉంది. రైతులందరూ కూడా ఎక్కువగా వాళ్ళ దినసరి ఆదాయం ఈ పాలు మీద వచ్చే విధంగా ఉంది. వాళ్ళ ఆవులు కానీ గేదెలు కానీ చాలా మటుకు చనిపోయినాయి. అదేవిధంగా పౌల్ట్రీలు చనిపోయినాయి. వీటికి సంబంధించినటువంటి వాళ్ళకి కొత్తగా రుణాలు ఇచ్చి మళ్లీ వారు ఆవులు గేదెలు మళ్లీ పౌల్ట్రీ అదేవిధంగా మేకలు గొర్రెలు వాటికి సంబంధించిన వాటి కూడా మళ్లీ వారు కొనుక్కోవడానికి కావాల్సిన విధంగా వాళ్ళకి రుణాలు ఇప్పించాల్సిందిగా ఒక తీర్మానం చేయడం జరిగింది.